మనం ఆరాధన చేసుకోవడానికి దానికి ముందుగా దైవ దాసుల ద్వారా జీవముల వాక్యంతో మనం విని ఆరాధించుకోవడానికి దేవుడు సహాయపడ్డారు. परमेश्वर की आराधना करने से पहले परमेश्वर के जीवित वचनों को सुनने के लिए परमेश्वर ने सहायता की है. అదే రీతిగా మరి ప్రభు మనలో పాల్గొనే ముందు కూడా ప్రభువు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. అదే రీతిగా అనేక మంది ప్రభు మనలో చేయడానికి దేవుడు సహాయపడ్డారు. దానిపై దేవుడు వందనాలు. इसी प्रकार लोग इमेज में भी भाग लेने के लिए मेरे से पहले परमेश्वर के द्वारा वचनों को सुने हैं और उस इमेज में भाग लेने के लिए परमेश्वर ने अपने लोगों को सहायता की है. ఈ యొక్క సమయంలో మనం ముఖ్య వర్తమానానికి మనం క్లుప్తంగా చూసుకుందాం, సమయం లేదు. क्योंकि मुख्य वर्तमान के लिए भी हम संक्षिप्त में लेंगे, इसलिए समय का नहीं है. ఆరాధన కొరకే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. क्योंकि आराधना के लिए हम ज़्यादा समय देना चाहते हैं. అదే విధంగా ఈ రోజున దగ్గరగా మనకి 40 మినిట్స్ 40 నిమిషాల పైన మనం ఆరాధన కొరకే సమయాన్ని ఇచ్చాం. क्योंकि आज लगभग 40 मिनट हम आराधना के लिए हम समय दिए हैं. కనుక చాలా మంది ఆరాధన చేశారు, దాని మీద సంతోషం. क्योंकि कई लोग परमेश्वर की आराधना किए, उसके लिए खुशी की बात है. అయితే ఇంకా కొంతమంది ఆరాధన చేయకుండానే మిగిలిపోతున్నారు. पर कुछ लोग आराधना किए बिना ही बच जाते हैं. కాబట్టి వచ్చే వారం నుండి ప్రభు చిత్తమైతే अगले सप्ते से परमेश्वर की इच्छा हो तो ఇంతవరకు ఆరాధన చేయకుండా ఉంటున్న వారికి మొదట సమయాన్ని ఇద్దాం. क्योंकि अब तक जो आराधना नहीं किए हैं उनको हम पहले समय देंगे ఆ తర్వాత మనం మిగిలిన సమయాన్ని మనం పంచుకుందాం. और उसके बाद जो समय हम बांटेंगे. ఎందుకంటే దేవుడిని ఆరాధించుకోవడం అన్నది దేవుడు మన నుంచి ఇష్టపడుతున్నటువంటి కార్యం. क्योंकि परमेश्वर की आराधना करना जो परमेश्वर जो हमसे चाहता है वो एक अच्छी बात है. నా బిడ్డలు నన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు, क्योंकि मेरे बच्चे मेरी आराधना कर रहे हैं, నా బిడ్డలు నాకు మొరపెడుతూ ఉన్నారు, मेरे बच्चे मुझे पुकार रहे हैं. తద్వారా ఆయన మహిమపడుతున్నాడు. और इसके द्वारा उसकी महिमा होती है. ముఖ్య వర్తమానానికి మనం క్లుప్తంగా చూసుకోవడానికి ముందుగా क्योंकि मुख्य वर्तमान में भी संक्षिप्त में देखने के लिए మనం చూసినట్లయితే ఈ లోకంలో 2 రకాల ఆశీర్వాదాలు ప్రతి మానవుడు కూడా పొందవలసి ఉంది. क्योंकि इस दुनिया में मनुष्य 2 प्रकार की आशीषों को जरूर पाना चाहिए. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఈ లోకంలో భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుని బిడ్డలమైన మనకు తప్పనిసరిగా ఉండాలి. क्योंकि सिर्फ आत्मीय आशीषें नहीं, ये भौतिक रूप से भी संसार की आशीषें भी परमेश्वर को मनुष्य को जरूर चाहिए. కాబట్టి ఈ 2 రకాల ఆశీర్వాదాల గురించి బైబిల్ చెప్తుందో చూద్దాం. 2 प्रकार की आशीषों के बारे में बाइबल क्या कहती है उन बातों को हम देखेंगे. భౌతికమైనటువంటి ఆశీర్వాదము అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. क्योंकि भौतिक और आत्मा संबंधित जो आशीष, భౌతికమైనటువంటి ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. क्योंकि भौतिक जो आशीष कहते हैं इस संसार की जो आशीषें हैं. ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా. क्योंकि भौतिक जो आशीष है, ये जो तात्कालिक जो है, ये सब ये सारी आशीषें हैं. అవన్నీ కూడా ఒకనొక టైంలో నశించిపోయే ఆశీర్వాదాలు. क्योंकि ये सारी जो आशीषें हैं एक समय में नाश हो जाएगी. మనం ఒకవేళ కొన్ని కోట్ల రూపాయలు మనం సంపాదించుకుని ఉండొచ్చు, यदि हम कई करोड़ों पैसे हम कमाए होंगे, అయితే దాన్ని పూర్తిగా అనుభవించడానికి మనం ఈ లోకంలో ఉంటాం. पर उसका पूरा अनुभव करने के लिए हम इस दुनिया में नहीं रहेंगे. మన యొక్క సమయం దేవుడు నిర్ణయించిన సమయంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. क्योंकि हमारा जो समय जो परमेश्वर ने जो निर्णय किया है उस समय में इस दुनिया को छोड़कर चले जाना है. కానీ దాన్ని ఎంత సంపాదించాను కదా, ఈ సంపాదన నేను అనుభవిస్తూనే వెళ్తానంటే అక్కడ కుదరదు. क्योंकि मैंने इतना कमाया है, ये सबका अनुभव करके मैं जाऊंगा करके ये हम नहीं कह सकते हैं. That is all temporary blessings. क्योंकि ये सारे जो टेम्पररी जो है ये सारी आशीषें हैं. మనం ఉన్నంత వరకు అనుభవించవచ్చు. हम जब तक रहेंगे इस दुनिया में तब तक उसका अनुभव करेंगे. ఆ తర్వాత నెక్స్ట్ రాబోయే వాళ్ళు వాళ్ళ యొక్క రక్త సంబంధికులు వాళ్ళు అనుభవిస్తారు. क्योंकि इसके बाद आने वाले पीढ़ी जो उसके परिवार वाले उसका अनुभव करेंगे. మనం హెల్త్ కోసం చాలా ప్రయాసపడతా ఉంటాం. हम अपने शरीर के हेल्थ के लिए बहुत प्रयास करते हैं. మనం ఈ యొక్క ఆరోగ్యం కొరకు ఎంతగానో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. क्योंकि अपने शरीर के स्वास्थ्य के लिए हम एक्सरसाइज अभ्यास करते हैं. ఎంతో డైట్ జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాం. और इसी प्रकार जो डाइट होता है वो भी बहुत ही ध्यान से हम लेते हैं. అయినప్పటికీ కూడా ऐसा होने पर भी
ఏదో ఒక వ్యాధి జీవితం మనకు వస్తూనే ఉంటుంది. क्योंकि कुछ न कुछ बीमारी हमारे शरीर में आती रहती है. ఒకనొక సమయంలో అది మనకు ఈ లోకంలో అది విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది. क्योंकि एक समय इस दुनिया को छोड़कर जाने वाली परिस्थिति भी आ सकती है. కాబట్టి భౌతిక సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి, అదేవిధంగా నశించిపోయేవి. क्योंकि ये जो भौतिक आशीष, जो संसार की जो आशीष है, वो जो तात्कालिक है, टेम्पररी है, ये नाश हो जाएगी और ये चले जाएगी. అయితే ఎటర్నల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. पर जो स्वर्गीय आशीष कुछ है, అవన్నీ కూడా శాశ్వత కాలం కూడా ఉండేవి. और ये जो शाश्वत सनातन बना रहता है. అక్షయం అనేది అంటే అది ఎప్పుడు కూడా నిరంతరం నిలిచి ఉండేది. क्योंकि अविनाशी जो सदा बना रहता है, ఆ నిత్యమైనది సదాకాలం ఉండేది. और जो सदा वो बना रहता है, దాని కొరకు ప్రయాసపడాలని బైబిల్ చెప్తుంది. और उसके लिए प्रयास करने के लिए बाइबल कहती है. కనుక ఒకవేళ మనము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడుతున్నట్లయితే, यदि हम इस संसार की या भौतिक आशीषों के लिए जब प्रयास कर रहे हैं, तो ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మన పొందే విషయంలో మనం వెనక్కి వెళ్ళిపోతాం. क्योंकि आत्म की आशीषें या स्वर्ग की आशीषों को पाने के विषय में हम पीछे पड़ जाएंगे. మొట్టమొదటిగా మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నించాలి. क्योंकि पहली जो बात है, हम स्वर्गीय आशीषों को पाने के लिए हमें प्रयास करना है. కీర్తనలు 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, भजन संहिता 14वां अध्याय में हम देख सकते हैं. కీర్తన 14 भजन संहिता 14वां अध्याय 7వ వచనం చదవండి. 7వాं वचन. సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు కాబట్టి యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. మనకు ఒక సంతోషం ఉంది. क्योंकि हमारे लिए एक मगन है, మనకు ఒక నిరీక్షణ ఉంది. हमारे लिए एक आशा है. ఏంటది? क्या है वो? చెరలో నుండి తన ప్రజలను ఆయన రప్పిస్తానని అంటున్నాడు. क्योंकि अपनी प्रजा को दासों में से लौटाना है कहता है. ఈ లోకంలో కూడా మనము జీవిస్తూ ఉన్నాము. क्योंकि इस दुनिया में भी हम जीवन बिता रहे हैं. ఈ లోకంలో అనేక శోధనలు, అనేకమైన కష్టాలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవమానాలు మనం పొందుతూ ఉన్నాం. इस दुनिया में कई कष्ट है, कई तकलीफ है, कई अपमान है, कई बीमारियां हम सहते हुए आते हैं. అయితే వాటన్నింటి నుండి కూడా దేవుడు ఆయన రాకడ సమయంలో మనల్ని విడిపిస్తాడు. पर इन सभी से परमेश्वर अपने आगमन के समय में हमें छुटकारा देगा. ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు. और वो कहता है मैं उनका उद्धार करूंगा, వారి జీవితాలలో సంతోషం చూస్తానని అంటున్నాడు. और उनके जीवन में एक मगन मैं देखूंगा. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. अब उसके लिए हमें प्रयास करना है. ఇదే కీర్తన 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, इसी भजन संहिता 3रा अध्याय ఇందులో మనం చూసినట్లయితే 8వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు చదవండి. 8वां वचन. రక్షణ అన్నది యెహోవాది, నీ ప్రజల మీదకి ఆయన ఎవరి మీదకి పంపిస్తానంటున్నాడు ఆశీర్వాదము. इस प्रजा के ऊपर वो आशीष को भेजता है, कहता है నీ ప్రజలంటే ఆయన ప్రజలు మనం. क्योंकि तेरी प्रजा यानी हम उसकी प्रजा है. రక్షణ అన్నది యెహోవా ద్వారా మనకు దొరికింది. क्योंकि उद्धार यहोवा की ओर से हमें मिला है. ఆయన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వస్తుంది. और अपनी प्रजा के ऊपर उसकी आशीष आती है. కనుక ఇక్కడ చేయవలసిన మనలో ఒక్కొక్కరు కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు. क्योंकि हम जो जितने भी यहाँ पे आए हैं, हम परमेश्वर के द्वारा आशीष पाए हुए लोग हैं. లేకపోతే ఈ రోజు మనం ఈ రీతిగా ఇక్కడ మనం ఉండేవారు కాదు. पर यदि ऐसा ना होता तो हम इस तरह यहाँ पर बैठे नहीं होते. దేవుడు కృప మన పట్ల ఉంది, నిలిచి ఉంది. परमेश्वर का अनुग्रह हमारे ऊपर बना हुआ है. ఆయన సియోనులో నుండి నేను మీకు ఆదుకుంటానని ఆయన అభయహస్తాలు ఇస్తున్నాడు. क्योंकि मैं सियोन में से तुझे संभालूंगा करके वो कहता है. అది దేవుని యొక్క సన్నిధి. क्योंकि वो परमेश्वर का समूह है. కీర్తన 20వ అధ్యాయము, भजन संहिता 20वां अध्याय, కీర్తన 20 भजन संहिता 20 2వ వచనం చదవండి. 2रा वचन पढ़िए.
ఆ పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. మనకి సహాయం కావాలన్నా, ఆయన మనల్ని ఆదుకోవాలన్నా ఆయన మనకి సహాయం చేస్తాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. क्योंकि वो हमारी सहायता करना, यदि वो संभालना है, सिर्फ वही हमें सहायता कर सकता है, संभाल सकता है. మన యొక్క జ్ఞానంలో, हमारा जो ज्ञान, లేక మన యొక్క తెలివితేటలో, यदि हमारी जो समझ हो, లేక మన యొక్క వాక్ చాతుర్యమో, यदि हमारी जो हमारे बातें, అవన్నీ కూడా తృణప్రాయమైనవి. क्योंकि वो सब बेकार की वे सब है. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నారు, परमेश्वर कहता है, యా సియోనులో నుండి నేను ఆదుకుంటానన్నాడు. वो कहता है सियोन से मैं तुझे संभालूंगा. ఆ సియోనులో నుండి నేను రక్షిస్తానన్నాడు ఆయన. और वो कहता है सियोन से मैं तेरी सहायता करूंगा. అదే విధంగా ఇక్కడ ఏమని చెప్పాడు ఆయన? और यहाँ पे क्या कहता है? 20వ అధ్యాయంలో సహాయం చేసేవాడిని ఆదుకునేవాడిని నేనే అంటున్నాడు. वो कहता है मैं तेरी सहायता करूंगा, मैं तुझे संभाल लूंगा. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు ఆయన? और ये सारी बातें किससे कहता है? ఆయన బిడ్డలకు చెప్తున్నాడు, अपनी प्रजा से कहता है, మనతో చెప్తున్నాడు ఆయన. हमसे कहता है. నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అనేకమైన విషయాలను ఆ దేవుని యొక్క జనాంగానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వస్తున్నారు. क्योंकि इब्रानी की पत्री में भी परमेश्वर अपनी प्रजा को देखते हुए इन बातों को कहते हुए आ रहा है. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుతూ వెళ్తున్నట్లయితే, इब्रानी की पत्री 11వ అధ్యాయం 1 से लेकर 5 वचन तक ये पढ़ते जाए. చదవండి, ఒక ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాము. बारी से पढ़ेंगे. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువైనది. क्योंकि इसी के विषय में प्राचीनों की अच्छी गवाही दी गई. विश्वासी से ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. विश्वास से आदमी ने जैसे उत्तर बनेगा, परमेश्वर ने चढ़ाया और उसी के द्वारा उसके धर्मी होने की गवाही दी गई है. क्योंकि परमेश्वर ने उसके बेटे के विषय में गवाही दी, उसी के द्वारा वो मरने पर भी अब तक बातें करता है. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడకమునకు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన అతడు కనబడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టాంతంగా మనకు తెలియజేయబడుతూ వస్తున్నాయి. क्योंकि ये सब कुछ दृष्टांत के तौर पर हमें बताया गया है. దేవుని బిడ్డలమైనటువంటి మనకి ప్రోత్సాహం దయచేస్తున్నాయి. क्योंकि परमेश्वर के बच्चे जो हम हैं हमें प्रोत्साहित हमें देता है. ఇవన్నీ కూడా మరి జరిగిన విషయాలు ఇక్కడ బైబిల్లో మనం నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. क्योंकि ये सारी बातें घटी हुई है, इन बातों को मानते हैं, इन पर विश्वास करते हैं. కాబట్టి ఇక్కడ 11వ అధ్యాయం హెబ్రీ 11:1 వచనంలో చెప్పాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువైనది అని చెప్పి రాయబడింది. पहला वचन में कहता है, अब विश्वास आशा की हुई वस्तुओं का निश्चय और मंदिर की वस्तुओं का प्रमाण है. మనం అందరం కూడా నిరీక్షిస్తూ ఉన్నాం. क्योंकि हम सभी आशा के साथ हम हैं. ప్రభు యేసుక్రీస్తు వారు రాని ఉన్నారు. प्रभु यीशु मसीह आने वाला है. దానికి ముందుగా అనేకమైనటువంటి ప్రపంచంలో చిహ్నాలు జరుగుతాయని చెప్పబడింది బైబిల్. और उससे पहले सारी दुनिया में बहुत सारे चिन्ह होंगे करके बाइबल कहती है. మనము చూస్తున్నట్లయితే మరి ఈ మధ్య మరి ముస్లిం కంట్రీలో చూసినట్లయితే ఒక సంవత్సరం పాటు కొనవలసిన వర్షం అంతా ఒకే రోజు కురిసింది. क्योंकि यदि हम मुस्लिम कंट्री देखें तो वहाँ पे जो साल भर में जो बारिश होना है वो एक दिन में वहाँ पे बारिश हुई है. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భయంకరమైనటువంటి ఫ్లడ్తో నిండిపోయింది. क्योंकि वहाँ की जो सारी जो प्रांत है वहाँ बाढ़ से भर गई है. అది ఊహకు అందరిటువంటి విషయం. जो उनकी समझ से जो बाहर है, కనుక వాళ్ళు ఎప్పుడు కూడా అది ఊహించి ఉన్నారు. क्योंकि वो कभी भी ये समझ नहीं समझे होंगे. అదేవిధంగా జపాన్ దేశంలో చూసినట్లయితే इसी प्रकार यदि जापान के देश में देखें, ఎంతో టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా इतनी टेक्नोलॉजी वहाँ पे बढ़ जाने पर भी వారి టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో उनकी टेक्नोलॉजी जितनी बढ़ती जा रही है, దేవుని యొక్క ఉగ్రత కూడా అదే విధంగా వస్తుంది. और परमेश्वर का क्रोध भी उसी प्रकार आ रहा है. భయంకరమైనటువంటి భూకంపాలతో అది నాశనం అవుతుంది. क्योंकि भयानक भूकंप के द्वारा वो जगह नाश हो
हो रहा है ఇవన్నీ కూడా జరుగుతాయని బైబిల్ ముందుగానే చెప్పబడింది. और ये सब कुछ होगा करके बाइबल पहले से ही बता दिया है। కాబట్టి విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉండడానికి రుజువై ఉంది అని చెప్పి ఒకే మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. क्योंकि एक ही बात उन्होंने कह दिया कि विश्वास आशा की वस्तुओं का निश्चय और अंधे की वस्तुओं का प्रमाण है। రెండవదిగా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు కయీను శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారు. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. विश्वास से आबेल ने कैद से उत्तम बलिदान परमेश्वर के लिए चढ़ाया और उसी के द्वारा उसके धर्मी होने की गवाही दी गई, क्योंकि परमेश्वर ने उसकी बेटों के विषय में गवाही दी और उसी के द्वारा वो मरने पर भी अब तक बातें करता है। మూడవదిగా మనం చూసినట్లయితే 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై అనే సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతను కొనిపోయే కనుక అతను కనబడలేదు అని రాయబడింది. जो किसी बात परमेश्वर विश्वासी से हानोक उठा लिया गया कि मृत्यु को ना देखे, क्योंकि उसका पता नहीं मिला, क्योंकि परमेश्वर ने उन्हें उठा लिया था और उसको उठाए जाने से पहले उसकी ये गवाही दी गई थी कि उसने परमेश्वर को प्रसन्न किया है। ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే పదే పదే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. क्योंकि क्यों बार-बार इस सारी बातों को हम देखते हुए आते हैं। మనము బ్రతికినా చనిపోయినా కూడా మరి పౌలుగా చెప్తారు రోమీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో చదివి చూసినట్లయితే బ్రతికినా చనిపోయినా మనం ఆయన కోసమే మనం జీవించాలని ప్రభు గుర్తు చేస్తున్నారు. देखिएगा रोमियो की पत्री 14-8 वचन में पौलुस जी कहता है, यदि आप मरे यदि जीने पर भी हम उसके लिए हमें जीना है। అంత మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో మనకంటే ఎక్కువ కష్టాలను మనం పొందినటువంటి కష్టాలే కాదు, क्योंकि और अधिक कहा जाए जो हम कष्ट जो तकलीफ सहते हैं ये कुछ भी नहीं है। ఇప్పుడు మనం చూసినట్లయితే సప్లై పోయింది. अभी हम देखते हैं कि सप्लाई चला चुका है। ఇంత మంచి బిల్డింగ్ లో మనం కూర్చున్నప్పటికీ కూడా इतनी अच्छी बिल्डिंग में हम बैठे रहने पर भी ఇంటర్నల్ గా మనకి శక్తి వస్తుంది, क्योंकि अंदर जो पसीना आ रहा है, చాలా చికాకుగా ఉంది. क्योंकि बहुत ही परेशानी लग रहा है। అయితే ఇక్కడ ఆది కాలంలో చూసినట్లయితే यदि शुरुआत के दिनों में आदि के दिनों में देखें 33వ వచనం 44వ వచనం దయచేసి చదవండి. 33 और 34 वचन पढ़िएगा। వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శ్రేణులను పారదోలిరి. కనుక ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా చేయగలిగారు? क्योंकि ये सब कुछ वे कैसे कर पाए हैं? వారిలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా. और उनमें जो विश्वास के द्वारा है, ఒకవేళ విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం. क्योंकि यदि विश्वास ना हो तो हम नहीं कर सकते हैं। కనుక అవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగాయంటే విశ్వాసమే. क्योंकि उन दिनों में सब हुआ है केवल उनका विश्वास है। అంత మాత్రమే కాదు, सिर्फ उतना ही नहीं, వారు పడినటువంటి శ్రమలను చూసినట్లయితే మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదని చెప్పి గుర్తు చేస్తున్నారు. क्योंकि उन्होंने जो तकलीफ जो कष्ट उठाए हैं आज हम देखें तो कुछ भी नहीं है। 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదవండి. 36 वचन से पढ़िएगा। మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. కొంతమంది అయితే తిరస్కారాలు పొందారు, కొరడా దెబ్బలు తిన్నారు, మరి బంధకములను ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రక్తములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మాలను వేసుకొని దరిద్రులై ఉన్నారు, శ్రమ పడ్డారు, హింసలు పొందారు. కనుక చూసారా ఎంత తేటగా ఆ యొక్క వాక్య మాటలో ముగించారు. कितना साफ अंत में इस वचन की तरफ समाप्त करता है। ఇన్ని శ్రమలను వాళ్ళు ఓర్చుకోవడానికి వారికి ఉన్నటువంటి విశ్వాసమే మేలు. क्योंकि इतने दुखों को उठाने का असल कारण है उनका विश्वास। వారి యొక్క గురి ఎటువైపు ఉంది? उनका निशाना किस तरफ है? ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళు పొందాలి. वो आत्मीय
आशीषों स्वर्गीय आशीषों को पाने के लिए కనుక అటువంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. और ऐसे लोगों के लिए संसार उनके लिए योग्य ना था। కనుక అక్కడ మనము హాని పోస్తే మనం చర్చికి వెళ్ళాలంటే వద్దులే అనుకుంటాం. क्योंकि यदि हमारे पांव दर्द हो तो अरे चर्च में जाएंगे नहीं करके हम सोचते हैं। పంటిని కూర్చున్నట్లయితే బాధ భరించకపోతే వద్దులే అనుకుంటాం. क्योंकि यदि दांत दर्द है तो अरे साइड में पत्ते अरे नहीं जाएंगे चर्च। లేకపోతే మన ఈ రోజు కుమార్తె చాలా కాలం తర్వాత కాలేజీ నుంచి వచ్చింది, 2 రోజులు ఉంటుంది కాబట్టి మంచి వంటలు వండి పెట్టాలి, ఈ రోజు వద్దులే చర్చ్ అనుకుంటాం. अच्छा कई सालों के बाद बेटी कॉलेज घर आई है तो अच्छे पकवान बनाएंगे अरे चर्च में नहीं जाएंगे ऐसे भी हम समझते हैं। ఈ రోజు నీళ్ళు వస్తుంది కాబట్టి నీళ్ళు లేకపోతే బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నీళ్ళ గురించి మనము చర్చకి వెళ్ళడం మానేద్దాంలే అని మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. क्योंकि आज पानी आएगा पानी की तकलीफ उनको क्या पता, ऐसे चर्च नहीं जाने वाले भी हैं। అయితే ఆది కాలంలో చూసినట్లయితే पर शुरुआत के दिनों में వాళ్ళు శోధించబడ్డారు, उनकी परीक्षा की गई, ఖడ్గాలతో చంపబడ్డారు, तलवार से वे मारे गए, శ్రమ పడ్డారు, उनके क्लेश उठाए, కొండల్లో గుహల్లో సురంగాల్లో తిరుగుతూ ఉన్నారు. क्योंकि जंगलों में पहाड़ों में गुफाओं में वे घूमते रहे। అంత మాత్రమే కాదు, उतना ही नहीं రాళ్లతో కొట్టబడ్డారు, वे पत्थरों से उनको मारा गया, రంపాలతో వేయబడ్డారు, आने से चीरा गया, కొరడా దెబ్బలు తిన్నారు. उन्होंने कोड़े मार खाए, అయినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. पर भी उनके विश्वास को वे नहीं छोड़े हैं। కనుకనే వారు పరలోకపు ఆశీర్వాదాలను వారు పొందగలిగారు. क्योंकि इसीलिए वे स्वर्गीय आशीषों को वे पाए हैं। అయితే ఈ లోకంలో భోగాలను ఆశించేవారు పరలోకపు ఆశీర్వాదాలను వారు అందుకోలేరు. क्योंकि इस संसार के आशीषों को जो अनुभव करते हैं वे स्वर्गीय आशीषों को वे नहीं पा सकेंगे। ఆ పరలోకంలో ఆశించే వారికి ఈ లోకం ఎన్నదగినది కాదు. क्योंकि जो स्वर्गीय आशीषों को जो पाना चाहते हैं संसार उनके लिए योग्य नहीं है। కనుక అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. क्योंकि उसी बात को यहाँ पे कह रहा है। హెబ్రీ 11వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని చెప్పారు, ఈ లోకము యోగ్యమైనది కాదు ఎట్టి వారికి అట్టి వారికి. क्योंकि देखिएगा इब्रानी के पत्र संसार उनके योग्य ना था। కనుక మనము విశ్వాసంలో మనకన్నా పితృల వలె మనం ఉంటున్నామా లేదా అన్నది ఒకసారి మనము మన ఆత్మీయ జీవితం యొక్క పరిధి ఎలా ఉంది అన్నది మనం చూసుకోవాల్సి ఉంది. क्योंकि हम क्या हमारे पूर्वजों की तरह उस विश्वास में है या नहीं है, अपने विश्वास के अपने विश्वास में अपने आप को देखना है। ఇది కీర్తన 76వ అధ్యాయంలో మనం చూసినట్లయితే भजन संहिता 76 अध्याय में हम देख सकते हैं। మనం ముగించుకుందాము, త్వరగా ముగించుకుందాము. जल्द समाप्त कर देंगे। కీర్తన 76 भजन संहिता 76 ఒకటో వచనం నుండి దయచేసి తీసుకున్నారు చదవండి. पहला वचन से पढ़िएगा। యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, యూదాలో దేవుడు దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ ఇంటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన వెలుగుకొట్టెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమని చెప్తున్నాడు, ఇక్కడ यहाँ पे देखते हैं प्रभु जी क्या कह रहे हैं। యూదాలో దేవుడు ప్రసిద్ధుడై ఉన్నాడు, क्योंकि परमेश्वर यहूदा में जाना गया है, ఇశ్రాయేలులో ఆయన నామం చాలా గొప్పగా और ఉంది, उसका नाम इस्राएल में महान షాలేములో ఆయన గుడారం ఉన్నది, और उसका मंडप शालेम में, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. और उसका नाम सियोन भी है। అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన వెలగగొట్టెను అని రాయబడింది. लिखा गया है उसने चमचमाते तीरों को, ढाल को, तलवार को तोड़कर लड़ाई ही को तोड़ डाला है। ఆయన ఆలయం అంటే ఆయన ఇల్లు, क्योंकि उनका मंडप कहने पर उनका घर, దేవుడు తన ఆలయంలో ఉన్నాడు. क्योंकि परमेश्वर उसके घर में है, కనుకనే మనము ఆయనను కనపరచాలి, इसीलिए हम उसकी बढ़ाई अभी करना है, ఆయన మహిమపరచాలి. उसके नाम की महिमा करना है। ఆయన మందిరంలో భద్రత ఉంది, उनके घर में वो सुरक्षा है। ఆయన యందు నమ్మిక ఉంచేవారు సీయోను కొండ వలె సురక్షితంగా ఉంటారు. क्योंकि जो यहोवा पर भरोसा रखते हैं वे सिय्योन पर्वत की तरह वे सुरक्षित रहते हैं। 125వ కీర్తన మొదటి వచనం చదవండి. भजन संहिता 125वां अध्याय पहला वचन पढ़िएगा। యెహోవా యందు నమ్మిక ఉంచువారు
యెహోవా యందు నమ్మిక ఉంచువారు కథల నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉంటారని చెప్పి చెప్పబడుతుంది. जो यहोवा पर भरोसा रखता है वे सिय्योन पर्वत के समान है जो टलता नहीं और सदा बना रहता है. కనుక మనము ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. इसीलिए संकरा हुआ मार्ग से प्रवेश करना है. సమయం లేదు. समय नहीं है. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. क्योंकि मत्ती रचित सुसमाचार में कहा है कि आप संकरा हुआ मार्ग से प्रवेश करो. దాని దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. वो परमेश्वर के राज्य को आपको ले जाएगा. అదే విధంగా నువ్వు విశ్వసించినట్లయితే విశ్వసించే వారికి సమస్తం కూడా సాధ్యం అని చెప్పి చెప్పబడుతుంది. क्या है कि आप विश्वास करते हैं तो विश्वास करने के लिए सब कुछ संभव है. కనుక మనం విశ్వాసంలో ఉందాం. इसीलिए हम विश्वास में रहेंगे. దేవునిలో మనము బలంగా ఉందాం. और परमेश्वर में बलपूर्वक हम रहेंगे. ఆయన కృప కొరకు వేడుకుందాం. और उसके अनुग्रह की हम विनती करेंगे. ఒకే ఒక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. हमारे क्वेश्चन हम देखेंगे यूहन्ना रचित सुसमाचार पहला अध्याय. యోహాను సువార్త 1వ అధ్యాయము. यूहन्ना रचित सुसमाचार पहला अध्याय. 12వ వచనం చదవండి. 12వ వచనం. తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. कितनी बड़ी आशीष हम देखेगा. జస్ట్ మనం ఆయన అంగీకరిస్తే చాలు. जब सिर्फ हम उससे अंगीकार करने से, ఆయన విశ్వాసం ఉంచితే చాలు. सिर्फ उन पर विश्वास रखने के बाद సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి పిల్లలుగా ఉండేటువంటి అధికారాన్ని మనము పొందుతున్నాం. सृजनहार परमेश्वर का संतान होने का अधिकार हम पाते हैं. ఒకనొక సమయంలో ఈ లోకము సర్వనాశనము కానైంది. क्योंकि एक समय ये सारी दुनिया सत्यानाश होने वाला है. ఆయన ఏర్పరచుకునేటువంటి ఆయన బిడ్డలు ఆయనతో పాటు వెళ్ళనే ఉన్నారు. क्योंकि और उनके द्वारा चुने हुए लोग और उनकी प्रजा उनके साथ उठा लिए जाने वाले हैं. కనుక అందులో మనం ఉన్నామా లేదనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకే తెలుస్తుంది. क्योंकि उस झुंड में हम हैं या नहीं है, वो भरोसा जो है कॉन्फिडेंस हमें खुद पता चलता है. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఎలా రాశాడు ఎలా రాసింది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. क्योंकि एक स्टूडेंट उन्होंने कैसा एग्जाम लिखा है या लिखी है तो खुद उनको पता चलता है. కనుక ఇంటికి వచ్చినాక తల్లిదండ్రులు అడిగినట్టు ఎలా రాసాను ఎగ్జామ్ ఎలా రాసాను అడిగినట్టు నెమ్మది చెప్తారు. घर वापस आते ही माता पिता उनसे पूछने पर वे बताते हैं అమ్మ నేను ఈ విధంగా ఎగ్జామ్ అటెండ్ అయ్యాను. क्योंकि माँ इस तरह मैंने एग्जाम को अटेंड किया है. వాళ్ళు అసెస్మెంట్స్ చేస్తారు 99% రావచ్చు నాకని. क्योंकि वे इस तरह गणना करते हैं कि मुझे 99% आ सकता है. అయితే కొంతమంది ముందుగానే తెలిసిపోతుంది. पर कुछ लोग पहले पता चल जाता है. నేను చదువుకునే రాలేదు क्योंकि मैंने जो पढ़ा है वो नहीं आया అయినా నేను పాస్ అయిపోతాను. पर भी मैं पास हो जाऊंगा. పాస్ అయిపోతాను पा- ఈ విధంగా చెప్తాను. ऐसे अपने पास हो जाऊंगा. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితం మనం ఎలా ఉన్నా మనకు తెలుసు. क्योंकि हमारा आत्मिक जीवन हमारा कैसा है खुद को पता चलता है. ఇంకొకరు మనకి మన ఆత్మీయ జీవితం గురించి ఎలా ఉందన్నది మనం ఇంకొకరి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. क्योंकि हमारा आत्मिक जीवन कैसा है करके दूसरों के द्वारा पहचानने की जरूरत नहीं అయితే है. దేవుడికి తెలుసు. पर परमेश्वर को पता है. ఆయన హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. क्योंकि हमारे मनों को जांचने वाला परमेश्वर है. కాబట్టి విశ్వాసం యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది మన దగ్గర. क्योंकि हमारे जो विश्वास की जो माप जो दंड है वो कैसा है. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా తేటగా చూసాం. क्योंकि इब्रानी के पत्र में आप साफ हम देखे हैं. కనుక మనము కూడా మన పితరుల వలె విశ్వాసములో మనము బలంగా ఉంటూ क्योंकि हम भी अपने हमारे पूर्वजों की तरह विश्वास में बलपूर्वक से रहते हुए ఆ దేవుని రాకడకు ఎదురు చూస్తూ परमेश्वर के आगमन की बाट जोते ఈ हुए లోకంలో మనం బ్రతికున్నంత కాలం కూడా इस दुनिया में जब तक हम जीवित रहेंगे ఆయన చిత్తాన్ని విరిగి उनकी इच्छा को जानकर ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. पहली जो बात है परमेश्वर की इच्छा क्या है उसे हमें जानना है. మన యొక్క సొంత ఆలోచన కాదు. तो अपने स्वयं आलोचना नहीं. అందుకనే మనం ప్రకటన గ్రంథంలో టేబుల్ మెసేజ్ లో మనం చూసాం. इसीलिए प्रकाशित वाक्य में मेष के समय हमने वचन को देखा है. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు లిసన్. पहला बात ये है कि उनके वचनों को सुनना है. చదువు. उसके बाद पढ़ना है. బైబిల్. उसके बाद मानना है. దెన్ యు ఆర్ బ్లెస్డ్. उसके बाद आप धन्य कहलाओगे. బ్లెస్సింగ్ అనేది ఇంకొకరు వచ్చి ప్రేయర్ చేస్తే మనకి బ్లెస్సింగ్ వచ్చేది. क्योंकि आशीष जो है और कोई आकर बोले से नहीं हो आशीष नहीं मिलता है. జరుగుతాయి కొన్ని కార్యాలు. होता है कुछ काम. దైవజనుడు ప్రార్థించినప్పుడు ప్రార్థన సపోర్ట్ మనకు దొరుకుతుంది. परमेश्वर के दास लोग जब प्रार्थना करते हैं वो जो सपोर्ट हमें मिलता है. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పిండి ఉండాలి. पहली बात ये है कि हमारे पास वो आटा होना चाहिए. ఆటో మన దగ్గర ఉన్నట్లయితే ఏ మెటీరియల్ మనం తయారు చేయొచ్చు. क्योंकि यदि आटा हमारे पास हो तो हम कुछ भी उसके द्वारा पदार्थ
हम तैयार कर सकते మన हैं। దగ్గర మెటీరియల్ లేకపోతే यदि हमारे पास आटा ही ना हो మంచి వంట చేసేవాడు వచ్చి నాకండి. या अच्छे खाना बनाने वाला आके क्या फायदा? కాబట్టి ఏంటంటే మన విశ్వాసంలో ఎలా ఉన్నాము, क्योंकि हम विश्वास में हम कैसे हैं, ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకున్నామా లేదా? या परमेश्वर की इच्छा को हमने जाना या नहीं जाना। కాబట్టి కొంతమంది చూస్తే వాళ్ళు ఈ లోకంలో నాకున్నంత ఆత్మీయమైనటువంటి అనుభవం వేరే ఎవరికి లేదు అనేటట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. क्योंकि कुछ लोग ऐसे भी होते हैं जितना मैं आत्मीय रीति से हूँ मुझसे बढ़कर अब कोई नहीं है करके मैं समझते అది हैं। చాలా తప్పుడండి. ये बहुत गलत है, దేవుని ముందుగా వ్యాఖ్యతి क्योंकि परमेश्वर के सामने हम कुछ भी नहीं है। దేవుడు హెచ్చిస్తే यदि परमेश्वर के हमें ऊंचा करता है, నీకు జ్ఞానం రావచ్చు, आपको ज्ञान मिल सकता है, నీ సంపద రావచ్చు, आपको संपत्ति आ सकती है, ఆత్మను పెట్టి ఒక జలగా మారచ్చు. और आत्माओं को पकड़ने वाले आप मछुआरे बन सकते हैं। ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హెవెన్లీ గాడ్. क्योंकि सब कुछ स्वर्गीय परमेश्वर के द्वारा ही मिलता है। నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నానని పౌలు గారు అంటున్నారు. क्योंकि पौलुस जी कहते हैं मैं जो कुछ भी हूँ मैं परमेश्वर के द्वारा ही हूँ। ఒకవేళ మనకి మనమే హెచ్చించుకున్నట్లయితే यदि खुद अपने आप के लिए बढ़ा रहे हैं మనము हम क्या होंगे తగ్గించబడతాం. और हम छोटे किए जाएंगे। ఆయన మనం హెచ్చించినట్లయితే यदि जब हम उसको ऊंचा करेंगे మనం ఆశీర్వదించబడతాం. हम आशीष पाएंगे అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. और कई लोगों के लिए आशीष का कारण बन ఈ रहेंगे। విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయపడతాడు. और ऐसा जीवन बिताने के लिए परमेश्वर सबकी सहायता ప్రభు करें। ఈ వాక్యాన్ని ఆశీర్వదించుగాక. परमेश्वर इन वचनों को